హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్మ మెక్. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే బైక్ మెకానిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ BS6 ఈ బండికి అయితే ఇంజన్ అయితే డీజిల్తో క్లీన్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్గా వచ్చేసి ఇంజన్ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసి ఆయిల్ అయితే డ్రైన్ చేసాము. కస్టమర్ అయితే ఫస్ట్గా పెట్రోల్ తీసుకొచ్చి పెట్రోల్తో క్లీన్ చేద్దామని చెప్పాడు. నేను అయితే పెట్రోల్తో వద్దు, పెట్రోల్తో క్లీన్ చేస్తే బేరింగ్లు పోయే అవకాశం ఉంటుంది, అలాగే క్రాంక్ కూడా సౌండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పాను. తర్వాత అయితే అతను పెట్రోల్ బైక్లో పోసుకొని డీజిల్ అయితే తీసుకొని వచ్చాడు. చాలామంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబుల్లో పెట్రోల్ పోసి అయితే ఇంజన్ అయితే క్లీన్ చేస్తున్నారు. అలా చేస్తే ఏమవుతుందో మీకు తెలిసిన మెకానిక్ అయితే అడగండి. ఫస్ట్గా వచ్చేసి ఆయిల్ డ్రైన్ అయిన తర్వాత ఆయిల్ బోల్ట్ అయితే చేత్తోటైతే టైట్ చేసుకున్నాము. నేనైతే ఈ రెండింటిని అయితే ప్రిఫర్ చేయను, పెట్రోల్ ఆర్ డీజిల్ రెండింటిని అయితే ప్రిఫర్ చేయను. మార్కెట్లోకి క్యాస్ట్రాల్, మోతుల్ కంపెనీవి ఇంజన్ ప్లస్ లేదా ఇంజన్ షాంపూ అని అవైలబుల్గా ఉన్నాయి. నేను వాటిని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఈ పెట్రోల్ లేదా డీజిల్ పోస్తే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్గా వచ్చి ఆయిల్ గేజ్ అయితే ఓపెన్ చేసుకొని అందులో అయితే డీజిల్ అయితే ఫిల్ చేశాము. కస్టమర్ వచ్చేసి 500 ml హాఫ్ లీటర్ అయితే డీజిల్ అయితే తీసుకొని వచ్చాడు. హాఫ్ లీటర్ డీజిల్ మొత్తాన్ని ఇంజన్లో అయితే పోసాము. నేను పెట్రోల్ని ఎందుకు ప్రిఫర్ చేయను అంటే పెట్రోల్లో లూబ్రికేషన్ అనేది ఉండదు, డీజిల్లో లూబ్రికేషన్ ఉంటుంది. కాబట్టి పెట్రోల్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. పెట్రోల్ వల్ల బేరింగ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే క్రాంక్ సౌండ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా ఆ తెచ్చిన డీజిల్ మొత్తాన్ని ఇంజన్లో అయితే మొత్తం అయితే పోసాము. ఆ డీజిల్ మొత్తాన్ని పోసిన తర్వాత ఆయిల్ గేజ్ అయితే క్లోజ్ చేసాము. ఫస్ట్గా అయితే కీ ఆఫ్ చేసి కిక్కును అయితే ఒక 20-30 టైమ్స్ అయితే కొట్టాము. ఆ తర్వాత ఒక 1 minute అయితే బైక్ని ఆన్ చేసి హైడలింగ్లో అయితే పెట్టాము. ఇంజన్ షాంపూ పోస్తే ప్రాసెస్ ఇలా ఉండదు. దానికి ఆయిల్ ఉండగానే ఆ బాటిల్ను ఆయిల్ షాంపూ లేదా ఆయిల్ ప్లస్ బాటిల్ని అయితే ఇంజన్లో పోసి ఒక 5 minutes ఆన్లో పెట్టాలి. కానీ డీజిల్తో క్లీన్ చేయాలంటే ఫస్ట్గా అయితే ఆయిల్ను డ్రైన్ చేసి తర్వాత డీజిల్ పోసి ఇలా అయితే ఆన్ చేసి బైక్ అయితే ఒక 1 minute లేదా 2 minutes రేస్ అయితే ఇవ్వకూడదు, బండి అయితే ఆన్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఆయిల్ అయితే డ్రైన్ చేసాము. ఒకసారి చూడండి. ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుందో ఒకసారి అయితే చూడండి. ఆ డీజిల్ అయితే కొంచెం బ్లాక్ కలర్గా అయితే మారింది. బ్లాక్ కలర్గా మారి మొత్తం బ్లాక్ అయితే వస్తుంది. ఇది కూడా కొంచెం వర్క్ అయితే అయ్యింది. కానీ ఈ కొత్త BS6 బండ్లకైతే ఇదైతే అస్సలు పోసుకోవద్దు. కానీ కస్టమర్ చెప్పినా వినకుండా అయితే డీజిల్ అయితే తీసుకొని వచ్చాడు. ఫైనల్గా వచ్చేసి డీజిల్ మొత్తాన్ని డ్రైన్ అయితే చేసాము. కొంచెం ఇంజన్లో అయితే ఎయిర్ కంపల్సరీ కొట్టాలి. ఫస్ట్గా అయితే మేమైతే కిక్ కొట్టిన తర్వాత ఒక 2 minutes కిక్ అయితే కొట్టాము. కీ ఆఫ్ చేసి ఆ కిక్ కొట్టిన తర్వాత అయితే ఇంజన్లో ఎయిర్ కొట్టాము. ఆ ఎయిర్ కొట్టడం ద్వారా ఇంజన్లో ఉన్న మొత్తం డీజిల్ అనేది బయటకైతే వస్తుంది. డీజిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇంజన్ ఆయిల్ని అయితే ఫిల్ చేయాలి. ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేకుంటే పెట్రోల్ బదులు డీజిల్ పోసుకోవచ్చు. ఒకవేళ డబ్బులు ఉంటే జస్ట్ 150 నుంచి 120 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇంజన్ ప్లస్ లేదా ఇంజన్ షాంపూను అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.